నమస్తే. ఈ శైలజ నాయక్, ఆర్ఎస్ శర్మ, రామ్ అహూజా ఈయన కొడుకులు ఎవరో తెలుసా మీకు? మన చరిత్రని మనకు వంకరగా రాసి చూపించిన పుండాకోరు. అక్బర్ వచ్చిండు, ఔరంగజేబు వచ్చిండు, ఏమొచ్చి ఏం బీకిండి ఔరంగజేబు? దేవాలయాన్ని బులగొట్టిండు, మతాలు మార్చిండు, కన్న తండ్రికి చెల్లెకే రంగు కట్టిన పుండాకోరుడు. ఈ దొంగ కొడుకు గురించి మనకెందుకండి చరిత్రలో? ఎంతమంది తెలుసు? వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఎంతమంది తెలుసు చెప్పండి? మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు ఆయన గురించి ఈ తరంలో ఎంతమందికి తెలుసు? సినిమా రాకముందుకు సైరా నరసింహారెడ్డి ఎంతమందికి తెలుసు? సినిమా రాకముందుకు చావా మనం ఎవరైతే సంభాజీ ఉన్నారో ఆయన గురించి ఎంతమంది తెలుసు? వీళ్ళ గురించి రాయకుండా మహాపురుషులు, మహావీరులు తరతరాలకు తెలవాల్సిన చరిత్ర ఇది. మన చరిత్రలో ఎంతో ఘనులు ఉన్నారు. వాళ్ళ వీరత్వం, వాళ్ళ పోరాటం ఈ తరం పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఈ దొంగ నాకుల గురించి చరిత్రలో మనకి ఎందుకు? మన కాశీపుల కొట్టిండు, అల్లవర్ధన్ ఖిల్జీ, వీని గురించి మనకెందుకు? వీని గురించి సినిమాలు ఎందుకు మనకు? నా భారతదేశ చరిత్ర మొత్తం నాశనం చేస్తున్నారు ఈ నా కొడుకు. ఇలాంటి కొడుకుల గురించి ఎందుకు మనం చదువుకోవాలి? మనం లేరి, మన చరిత్రలో ఉన్న మహాపురుషులు లేరి. ఒక్కసారి చెప్పండి, వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఎంతమంది తెలుసు? చరిత్ర తెలుసుకోండి, ట్రై చేయండి. మన చరిత్ర మన పిల్లలకు చెప్పండి. ఖచ్చితంగా మన చరిత్ర మన పిల్లలకు తెలిస్తేనే, మన వీరుల గురించి తెలిస్తేనే నా భారతదేశం, మన భారతదేశ అస్తిత్వం అనేది తరతరాలుగా ముందుకు. జై సనాతనం, జై శ్రీరామ్.